ఓ సన్నో మిత్రస్యం వరుణః సన్నో భవత్వద్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. గుండెల నిండా శ్రీరామ చైతన్యాన్ని అది నింపుకోవడానికి సహకరించేటటువంటి ఆచార్య స్వరూపుడైన హనుమద్భక్తిని మనసులో నింపుకున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, హనుమంతుడు కార్యసాధకుడు. బుద్ధిర్బలం యశో ధైర్యం అజాడ్యం వాక్పటుత్వం, ఇవన్నీ కూడా హనుమంతుణ్ణి ఆరాధిస్తే వస్తాయి. ఆరాధించటం అంటే బొమ్మ అక్కడ పెట్టుకుని రోజు దండలేస్తే కాదు. ఆ భావన ఆయన్ని గురించి తలుచుకుంటున్నప్పుడు మనస్సులో మనకు ఆ భావన కలగాలన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి హనుమంతుడి ఆరాధన నిజానికి అదే ఒక 2-3 నెలలు చెప్పుకోదగినటువంటి విషయం. 3:30-4 గంటల్లో నిన్న చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. 4 గంటలు పట్టింది, కానీ చాలా తక్కువే. అటువంటి హనుమంతుడు తాను తనకప్పచెప్పిన పనిని పూర్తి చేసి వచ్చాను అని చెప్పి రాముడికి చెప్తే, రాముడికి చెప్పాడా సుగ్రీవుడికి చెప్పాడా? జాగ్రత్తగా గమనించాలి. తను ఆజ్ఞాపించింది ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు సమక్షంలో ఉన్నటువంటి రాముడు విన్నాడు. రాముణ్ణి సంబోధించి చెప్పల. రాముడు రామభక్తుడైన సుగ్రీవుడికి నివేదిస్తే పక్కన ఉన్నటువంటి రాముడు విని, నాకు ప్రాణం నిలబెట్టావు అని చెప్పి నేను ఏమి ఇవ్వగలను నీకు అని చెప్పి తాను కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి దిగి వచ్చి హనుమని కౌగలించుకున్నాడు. అక్కడేమీ సింహాసనం లేదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అడవిలోనే కదా. ఆ కొండ ప్రశ్రవణ పర్వతం దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి ఆ కొండ మించి అలా ఆ కొండ మీద ఎప్పుడు కూడా కాస్త ఎక్కువ ఉన్నతమైన ఆసనం ఇస్తారు రాముడికి. అక్కడి నుంచి దిగి వచ్చి, అంటే
అతడు యజమాని, ఆయన కింద వీళ్ళందరూ ఉంటారు, ఆయన పెత్తనం చేస్తున్నాడని ఇలాంటి మాటలు తెలియడానికి అలా దిగి వచ్చి రాముడు హనుమని కౌగలించుకున్నాడు. ఎందుకంటే భౌతికమైన లౌకికమైనటువంటి విషయాలు ఎన్ని ఇచ్చినా కొన్ని విషయాల్లో రుణం తీరదు, కొన్ని రుణాలు తీరేవి కాదు. తర్వాత అంటాడు, మళ్ళీ మనకి సమయం ఉండదు కనుక ఇప్పుడు చెప్తున్నా, ఏమంటే నువ్వు చేసినటువంటిది ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు, నేను నీకు రుణం తీర్చుకునే ప్రయత్నం చెయ్యను అన్నాడు. ఎందుకు? ఎంత తీర్చినా అది సరిపోదు గనక ఆ ప్రయత్నమే చేయకపోవడం. ఎంత రుణం తీర్చినా ఇంకా మిగిలిపోతుంది. కాకపోతే నేను అనుకోగలిగింది ఏమిటంటే నీకు ఎప్పుడూ సహాయం అవసరం రాకుండా ఉండుగాక. ఎప్పుడు ఉపకారం చేస్తారు ఇతరులకి? నాకు అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఇస్తే ఉపకారం, అంతేగాని అన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమిటిది తీసేయి అంటాం. నీకు ఉపకారం చేయాల్సిన పరిస్థితి రాకుండుగాక అని అన్నాడు. సరే, చిరంజీవిత్వం కూడా ఇచ్చాడు అనుకోండి. రాముడు ఇచ్చేది ఉంది, అప్పటికే ఉన్నది. ఆ ఉన్నదాన్ని నేను ఇంకోసారి గట్టిగా నిర్ధారించి చెప్పాడంతే. అటువంటి ఆలింగనం అయిన తర్వాత అందరూ కలిసి ఆలోచన చేశారు. సముద్రం దాటడం ఎట్లా, సీతను తీసుకురావడం ఎట్లా? అది పిల్లకోతి అంగదుడు అన్నట్టు ఇలా వెళ్ళి నేను సీతను తీసుకొస్తాను, ఇక్కడ పెడతాను అని అంటే, హనుమంతుడు తీసుకొస్తానంటేనే సీత వద్దన్నదే. రాముడు తీసుకురావాలి, హనుమంతుడు తీసుకెళ్ళడం ఏమిటి? రాముడికి ఎంతటి ప్రేమ ఉందో తన మీద తెలియాలి. దాంతోపాటుగా రాముడు ఎంత పరాక్రమవంతుడో లోకంలో తెలియాలి. రావణుడు దొంగతనంగా తెచ్చాడు కానీ రాముడికి అలా దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్న సంగతి తెలియాలి. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక ఏం చెయ్యాలి, ఇంతమందిని ఎట్లా పెడతాం అని ఆలోచన చేస్తూ ఉంటే సుగ్రీవుడు ఏమీ భయపడద్దు, మనం ఉపాయం ఆలోచిద్దాం, ఎట్లాగోట్లా మనం రావణుడితో యుద్ధం చేద్దాం, తెచ్చుకుందాం అని చెప్పాడు. అప్పుడు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత లంక ఎట్లా ఉంటుంది, లంకలో ఎట్లా ప్రవేశించాలి, ఎవరు ఎక్కడ ఉంటారు, లంక యొక్క విశేషం ఏమిటి అని అడిగాడు రాముడు. ఒక పనిని సాధించదలుచుకున్న వాళ్ళు తొందరపడి దూకరండి, ఆలోచిస్తారు, ఏం చేయాలో తలుచుకుంటారు, ప్రణాళిక వేసుకుంటారు. ప్రణాళిక సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, ఒక పనిని సాధించినటువంటి వాళ్ళు భౌతికంగా వాళ్ళు పని చేయడానికన్నా ముందు మానసికంగా 3 వంతులు చేస్తారట. ఒక చెట్టుని గొడ్డలి గంటలో కొట్టింది అంటే గంట కాదు లెక్క, 7 గంటలు దానిని గొడ్డల్ని పదును పెట్టుకోవడం వల్ల కొట్టగలిగాడని. అంచేత ఒక పని చేయడానికి బయలుదేరబోయే ముందు దాని తాలూకు వ్యవహారాన్ని బాగా అర్థం చేసుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళికను అమలు జరపడానికి కావలసినటువంటి సాధన సంపత్తి కూర్చుకుని ఆ తర్వాత వెళ్ళాలి. మనం వంట చేయాలనుకున్నా ఏం వంట చేయాలని ముందర ఆలోచించుకుంటే కదా పొయ్యి వెలిగించి ఆలోచించంగా. కనీసం బియ్యం అన్నా కడగాల, కడగకుండా పొయ్యి వెలిగి పెడితే పొయ్యి వెలిగించి వెళ్ళి బియ్యం కడుక్కొస్తే వృధా కాదు. అక్కడి నుంచి, అంటే ఉదాహరణ చెప్తున్నా, ఒక్క వంట చేసే విషయం కానీ ఏ అంశమైనా సరే ముందు ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక వెయ్యాలంటే మనం చేయవలసినటువంటి విషయం తెలియాలి, ఏం చెయ్యాలి అనేది తెలియాలి. ఏం చేయాలో తెలిస్తే కదా ఫలానాది వండుతామంటే దానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాం. ఏం వండాలో కూడా ప్లాన్ లేకుండా కూర్చుంటే ఏం చేస్తాం? అందుకని ముందర లంక ఏమిటి అని అడిగాడు. అడిగితే రాముడు అడిగినప్పుడు హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థ, దాని వైభవం అంతా చెప్పాడు. మన అయోధ్య గురించి చెప్పుకున్నాం కానీ చాలా బాగుందని లంకానగరం గురించి కూడా చెప్పుకోవాలి. ఆనాటి నిర్మాణం ఎలా ఉండేది, ఎంత గొప్ప సివిల్ ఇంజనీరింగ్ ఉందప్పుడు, ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కటి సంక్షిప్తంగా కావాలి అంటే, రక్షణ వ్యవస్థ దృష్టితో కావాలంటే ఇక్కడ హనుమ చెప్పింది చూడొచ్చు. అది ఎన్నో సర్గ అంటే 3వ సర్గ యుద్ధకాండలో. లేదు అసలు లంకానగరం ఎంత వైభవంగా ఉంది అంటే మొత్తం సుందరకాండ అంతా వర్ణిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది రావణుడు నిర్మించింది కాదు, అతడు దాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు విశ్వకర్మ నిర్మించినటువంటిది దాన్ని ఆక్రమించుకున్నాడు కదా. అలా చెప్తూ అక్కడ రక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంది, ఏ ద్వారం దగ్గర ఎవరు కాపలా ఉంటారు, అతను సైన్యం అంతా, ఆ సైన్యంలో ఏమేమి ఉన్నాయి, చతురంగ బలాలు ఉంటాయి కదా, వాటి వివరాలన్నీ చక్కగా పూసగుచ్చినట్టుగా హనుమ వర్ణించి చెప్పాడు. నిన్ననే అనుకున్నాం, ఒక సమర్థుడైనటువంటి కార్యకర్త
తనకప్పచెప్పిన పనితో పాటుగా దానికి సంబంధించిన అనేక అంశాలని పరిపూర్ణంగా తెలుసుకుని వస్తాడు. మనకి చూడడం అన్న దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి అన్నీ. చూడడం అంటే ఏమిటి? కంటితో చూడడం అంటే కాదు కదా. ధనుపస్య అంటే రాముడు ఏం చేశాడు? చూడడం అంటే అంతు చూడడం. ఒకదాన్ని చూసిరా అంటే పుల్లయ్య వేంబారం వెళ్ళొచ్చినట్టుగా కాకుండా మొత్తం కాల్చటం అన్నది అధికంగా చేశాడు అనుకోండి, రాముడి యొక్క బరువు తగ్గించటానికి. అంటే తన ఘనత తెలియాలి. ఒకవేళ ఇది చూసే రావణుడు సీతని ఇచ్చేస్తానంటే, ఒక దూతే ఇంతటి వాడైతే యజమాని ఎంత వాడై ఉంటాడు? పైగా అక్కడ చెప్తాడు సీతకి, రాముడు ఎట్లా వస్తాడు, మీరెలా వస్తారని అడిగితే, ఎవరైనా ఇతర దగ్గరికి వార్త పంపడానికి ఉన్నంతలో చిన్నవాడిని తక్కువ స్థాయి వాడిని పంపుతారు, అందువల్ల సుగ్రీవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ నాకన్నా ఎక్కువ వాళ్ళే అని. మరి దోతే ఇంత అయితే యజమాని ఎంత అయి ఉండాలి అని అర్థం చేసుకుని, ఒకవేళ రావణుడికి మనసు మారుతుందేమో అన్న ఉద్దేశంతో మంత్రి కొడుకులు, తన కొడుకు వీళ్ళందరూ చనిపోతే అన్నా కొంత మనసు మారచ్చు. ఇన్ని రకాల ఆలోచనలు ఆయన చేశాడు. అస్సలు ఎక్కడ ఆలోచన మొదలుపెట్టాడంటే, లంకలో ప్రవేశించబోయే ముందే నేను ఇప్పుడు వెళ్ళి పట్టుబడ్డాననుకో పాడైపోతుంది. అసమర్థుడైన రాయబారి కానీ అసమర్థుడైన పనివాడు కానీ పెడితే ఎవరి పని చెయ్యాలో ఆ పని చెడిపోయే అవకాశం ఉంది గనక నేను సహాయం చెయ్యాలి కానీ పని చెడగొట్టకూడదు, అందువల్ల నేను జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాట సుందరకాండ మొత్తం మీద అనేక సందర్భాల్లో అనుకున్నాడు. నేను తొందరపడకూడదని. అంత అశోకవనాన్ని పాడు చేయడం దగ్గర నుంచి కూడా ఆలోచించి ప్రణాళికతో చేశాడే తప్ప ఇంకెక్కడా చేయలే. ఒక్కసారి మాత్రం అగ్నితో కాల్చేసినప్పుడు మాత్రం ఆలోచించాడు, అయ్యో మళ్ళీ నేను చెడగొట్టానా అని. అది అంత ఆలోచన చేశాడు కనుక వెళ్ళి పైగా ఏమనుకున్నాడు, తోకకి నిప్పు పెట్టాడు అంటే, నిన్న రాత్రి చూశాను నేను ఈ భవనాలన్నిటిని, లంకనంతా ఇప్పుడు కాలిపోతోంది, కంగారు పడ్డాను అన్న ఉద్దేశంతో తట్టుకోలేక ఎగురుతున్నానని ఎగిరి అక్కడి నుంచి తిరిగితే మొత్తం లంకానగరం ఆనుపాన్లన్నీ నాకు తెలుస్తాయి, నేను చక్కగా చూడొచ్చు అని అనుకుని ఆ అనుకున్న దాంతో అది ఏదైతే చూసిచ్చాడో మొత్తం అంతా రాముడికి తెలియచెప్పాడు. నేను ఆ వివరాలు మీకు చెప్పట్లా, ఎందుకంటే గబగబా పట్టిక చెప్పడం అవుతుంది కానీ ఎవరికి గుర్తు ఉండదు. కావాలంటే రామాయణం వచనంలో చూసినా సంస్కృతంలో చూసినా తెలిసిపోతుంది. అక్కడి నుంచి వానరసేన ఎక్కడ ఎలా ఉంటుంది దాని గురించి కూడా ఆలోచించాడు. వానరసేనలతో ఎవరెట్లా వెళ్ళాలి అని ఆలోచించి ఎవరెక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇది కూడా హనుమంతుడి యొక్క ఆలోచనతోనే. ఈ ఆలోచనతో చెప్తే ఎలాగంటే, నీలుడు అనేటటువంటి ఆయన తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళాలి. ఆ తూర్పు ద్వారాన్ని కాపలా కాసేవాడు ప్రహస్తుడు. అలాగే అంగదుడు దక్షిణ ద్వారం దగ్గర ఉండాలి. అక్కడ మహోదరుడు అనేటటువంటి వాడు అతడి సైన్యం ఉంటారు. అలాగే హనుమ తాను పశ్చిమ దిశకి పెడతాడు. ఉత్తర దిశని రాముడు, అక్కడ రావణుడు ఉంటాడు ఉత్తర దిక్కున, అక్కడికి రాముడే వెళ్ళాలి. ఎందుకంటే ఈ మన భారత ఖండాన్ని మనం చూసినట్టయితే శ్రీలంక కాదండి, నిజానికి రావణుడు పరిపాలించింది ఇది కాదు, ఇంకా వేరే ఉంది. అది దిగువన ఉంది గనక అతడికి దృష్టి అంతా ఈ భరతఖండం మీద, ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి ఈ భూమి మీద ఉంది గనక, ఆర్యావర్తం మీద ఆయన ఇటుపక్క చూస్తూ ఉంటాడు, ఉత్తర దిక్కుకే చూస్తూ ఉంటాడు. కనుక రావణుడు ఉత్తర దిక్కును చూసుకుంటాడు కాపలా, అందువల్ల రాముడు అక్కడ ఉండాలి. సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు వీళ్ళ ముగ్గురు సేన మధ్యలో ఉండాలి. ఇది వ్యూహం పన్నింది. లోపలికి వెళ్ళాక రకరకాల వ్యూహాలు ఉన్నాయి. ముందుగా ఏ దిక్కు నుంచి ఎవరు లోపలికి ప్రవేశించాలి, లంకని ఎలా ముట్టడించాలి అన్నదానికి హనుమ మొత్తం లంకని చూసొచ్చాడేమో ప్రణాళిక వేసేశాడు వీళ్ళందరితో కలిసి. అంటే హనుమ చెప్పాడు, హనుమ చెప్పిన దాన్ని బట్టి రాముడు ప్రణాళిక వేశాడు. అందరూ కలిసి సముద్ర తీరానికి వెళ్ళారు, అక్కడ విడిది చేస్తున్నారు. అప్పుడు ఈ సమయంలో సరిగ్గా రాముడు వస్తాడు. హనుమంతుడు హెచ్చరిక చేసి వెళ్ళాడు. రాముడు కానీ వస్తే అతన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని రావణుడు కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఎంత అహంకారం ఉన్నవాడు కూడా కొద్దిగా ఆలోచనలో పడాల్సిన అవసరం వచ్చింది. మామూలుగా అయితే ఆలోచన చేయాల్సిన పని లేదు రావణుడికి, వెళ్ళిపోవడమే, కుమ్మేయడం అంటారే
దున్నపోతు ఏ రకంగా అయితే ఇలా కుమ్ముకుంటూ వెళ్ళిపోతుందో అట్లాగే వెళ్ళడం ఉంటుంది. ఆయన మంత్రులతో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాక్షసులందరూ అబ్బో రావణుడు ఇంత గొప్పవాడు, ఇంద్రజిత్ ఇంత గొప్పవాడు, వాళ్ళ పరాక్రమం మామూలుది కాదు, మనమంతా రాముణ్ణి తప్పకుండా గెలుస్తామని చెప్పి రాజుగారికి మోరల్ బూస్టప్ ఇచ్చారు రావణుడికి. ఇదేగా చేసేది, భజన సంఘాలు ఉంటాయి కదా. ఎవ్వరైనా సరేనండి నశించింది భజన సంఘాల వల్లే. అంటే నేను చేసినా నువ్వు బాగా చేస్తావు, నువ్వు గెలుస్తావు, నీకేం పర్వాలేదు, నీ అంతటి వాళ్ళు ఎవరు నిన్ను గెలవలేరు అని ఎవరైతే అంటారో వాళ్ళే వాళ్ళ పతనానికి కారణమైన వాళ్ళు. తప్పనిసరిగా ఒక కార్యానికి వెళ్ళబోయే వాళ్ళకి వాళ్ళ ప్లస్ పాయింట్స్ చెప్పేటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఈ లోపం ఉంది, దీన్ని సరిదిద్దుకో అని చెప్పవలసింది తప్ప నువ్వే గెలిచేస్తావు ఏం పర్వాలేదు అని చెప్తే ఈ వీళ్ళకి అసలు కళ్ళు కనపడవు, దాంతో నశించటానికి కారణం అవుతుంది అని వాళ్ళంతా రావణుడికి ధైర్యం ఇచ్చారట. తర్వాత ఎవరికి వాళ్ళు నేను చాలు, రావణుడు రావాలా ఇంద్రజిత్తు రావాలా, ఎందుకు మీరుగా బాగా ఉండండి మేం చూసుకుంటాం అని ప్రహస్తుడు మొదలైనటువంటి వాళ్ళు మొట్టమొదటి ప్రహస్తుడి పేరే ఎత్తాడు. వీళ్ళు కూడా అక్కడ జాగ్రత్తగా చేసేటప్పుడు వీళ్ళందరూ చాలా గట్టిగా ప్రగల్భాలు పలికారు. దీనికి నికుంభుడు మొదలైనటువంటి వాళ్ళంతా మేము యుద్ధానికి సిద్ధమవుతాం, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా యుద్ధంతో పరాక్రమంతో పాటుగా కాస్త మంత్రతంత్రాలు కూడా సాధన చేసే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా సిద్ధపడుతున్నారు. అప్పుడు ఒక్క విభీషణుడు అంటాడు, ఎందుకు వచ్చింది ఇదంతా, సీతని రాముడికి అప్పచెప్పేయచ్చు కదా, ఇంతమంది యుద్ధం చేయడం, ఇంత హైరాణ పడడం ఇంత అవసరమా, సుఖంగా ఉండాలి అంటే హాయిగా రాక్షస జాతికి ఎటువంటి నాశం జరగకుండా ఉండాలి అంటే, రాక్షస జాతి క్షేమంగా ఉండాలంటే సీతను తీసుకెళ్ళి రాముడికి అప్పగించేయండి. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. ఎప్పుడైతే సీతని రావణుడు లంకానగరంలో ప్రవేశపెట్టాడో ఆ క్షణం నుంచి వీళ్ళ కొద్దీ ఉత్పాతాలు కలిగాయి, అంటే అపశకునాలు. దేశ క్షేమం ఇబ్బందిలో పడుతుంది అనేటటువంటిది, రాజుకి హాని కలుగుతుంది అనే లక్షణాలు అప్పుడే కనపడ్డాయి. అంటే ఆ శకునాలను బట్టి ఎంతకాలంలో జరుగుతుందో కూడా చెప్తారు వాళ్ళు. ఇది కొద్ది కాలంలో, రేపు ఎల్లుండి జరిగేది కాదు, కొద్ది కాలంలో తప్పనిసరిగా రావణుడికి రాక్షస జాతికి హాని కలుగుతుంది అనేటటువంటి సంగతి అక్కడ జరిగినటువంటి ఉత్పాతాలు చూస్తే అర్థమైంది. ఈ సంగతులు కొద్దిగా గుర్తు చేస్తూ విభీషణుడు రావణుడి ఇప్పుడు చెయ్యదగిన పని కర్తవ్యం ఏమిటంటే సీతాదేవిని అప్పచెప్పడం అని అన్నాడు. అలా చెప్తూ ఉంటే ఆ మాటకి అతని కోపం వచ్చింది. ఈ మాట చెప్పడమే కాదు, అక్కడ చెప్పడమే కాదు, రాముడి పరాక్రమం గురించి కూడా చెప్పాడు. రాముడు ఎంతటి గొప్పవాడో, ఎంత గొప్పగా శక్తి సామర్థ్యాలు కలవాడో, ఇవన్నీ రాముడి పరాక్రమం చెప్పి అతన్ని సీతను అప్పచెప్పమని చెప్పాడు. ఇదంతా సభలో చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరూ అహంకారంతో చెప్పారు కదా, నేనొక్కడినే వెళ్ళి గెలుస్తానని చెప్పి కాలర్లు ఎగరేశారు కదా. అంచేత వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి రాముడి పరాక్రమం చెప్పి, ఎందుకన్నా మంచిది సీతను అప్పచెప్పమన్నాడు. అయ్యాక అందరెదురుగా అన్నగారిని అంత తక్కువగా మాట్లాడకూడదు గనక అన్నగారు రాజుగారు రెండూను, అందువల్ల మళ్ళీ రావణుడి భవనానికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు నలుగురిలో చెప్పడం వేరండి, నలుగురిలో కొంతే చెప్తాం, ఎందుకంటే వాళ్ళ గౌరవం మన గౌరవం నిలబెట్టుకోవడం. నోర్ముయ్ అన్నాడు అనుకోండి, అయిపోయింది కదా విభీషణుడి గౌరవం. అయినా రావణుడిని చులకన చేస్తే రావణుడి గౌరవం తగ్గుతుంది, సభా మర్యాద పాటించలేదని విభీషణుడి గౌరవం తగ్గుతుంది. అందువల్ల రాముడి యొక్క ఘనతని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి, మంచిది ఇది అని ఒక సూచన చేశాక ఈ సంగతి తెలిసిన వాడు గనక రావణుడు భవనానికి వెళ్ళి చెప్తాడు, కొన్ని మంచి మాటలు చెప్తాడు. ఇక్కడ ఉత్పాతాలు అవన్నీ వివరించి చెప్పడం, నువ్వేం చెప్పక్కర్లేదు వెళ్ళు అని పంపించేస్తాడు రావణుడు. పోగాలము దాపురించిన వాడు మనకి ఉంది కదా మిత్రలాభంలో, అరుంధతిన దీప నిర్వాణ గంధమును, మిత్రుని వాక్యమును దీప నిర్వాణ గంధమును అరుంధతి నక్షత్రమును వినడు కనడు మూర్కొనడు అని చెప్తాడు. మూర్కొనడు అంటే వాసన చూడడం. అది పోగాలం వచ్చిందంటే అది సంగతి. మంచి మాటలు వినబుద్ధి అవ్వదు. అక్కడి నుంచి యముడు తొందర పెడతాడు, వినకు 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 అని. అది వినద్దని చెప్పింది ఎవరో కదా, యముడే. నా పన్నే చెయ్యాలి, నువ్వు వాడి మాట వింటే నా డ్యూటీకి ఇబ్బంది, కొంచెం వినద్దులే అని చెప్పి ఇలా జరుగుతుంది. వినలేదు, విభీషణుణ్ణి పంపించేశాడు. అక్కడి నుంచి రావణుడు తన ఆలోచన మందిరానికి వచ్చి
ఆ తర్వాత ఇది రావణుడి భవనానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ కాకుండా సమావేశ మందిరాలు ఉంటాయి కదా, ఆంతరంగిక సమావేశ మందిరాలు, అక్కడికి వెళ్ళి మంత్రుల్ని వాళ్ళని పిలిపిస్తే విభీషణుడు కూడా రావణుడి మంత్రుల్లో ఒకడు గనక అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఎవరెవరు ఏం పనులు చేయాలో నిర్దేశించాడు. ఈ ఆలోచన అంటే అదే. ఆలోచన అంటే వాళ్ళు చెప్పే సలహాలు తీసుకోవడం కాదు, మీరేం పనులు చేస్తారో విజయమని అది ఆలోచన చేయడం. అక్కడికి నగర సంరక్షణ ప్రహస్తునికి అప్పచెప్పాడు. ఈ ప్రహస్తుణ్ణి చూడమనే నీలుడికి అప్పచెప్పాడండి సుగ్రీవుడు. ఎందుకంటే నీలుడు వీళ్ళందరిలోకి పరాక్రమవంతుడు. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే సేనానాయకుడు లాంటి వాడు. సీతాన్వేషణ కూడా చేయించు, అందరినీ పిలిపించని ఎవరికి ఆదేశించాడు? నీలుడికే ఆదేశించాడు. అంటే ప్రధానుడు అనమాట. ఈ ప్రధానమైనటువంటి ఆయన్ని ముందుగా నగర సంరక్షణకు పెట్టాడు. అసలు ఈయన నగరమే ఈయన రాజ్యం. రాజ్యం మొత్తం నగరంలోనే కదా ఉంది. అక్కడ పెట్టి ఆ తరువాత సీతాదేవి మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని గురించి చెప్తాడు. వీళ్ళకి ఇదా చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఎక్కడేం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడే నాయకుల్ని. బడికెళ్ళి బడిలో పిల్లలు ఎదురుగా ఏం మాట్లాడారో అవన్నీ మనం విన్నాం ఈ మధ్యకాలంలో. ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడేటటువంటి, అంటే ఆ లోపల ఉన్న ఉలుకు, ఒక ఆవేదన, ఒక ఆవేగం తట్టుకోలేకపోవడం, ఓ రెస్ట్లెస్నెస్ అంటాం, ఒక ఆదుర్ద ఒకటి ఉంటుంది, ఆదుర్ద. దాంతో అవన్నీ చెప్తే అక్కడికి కుంభకర్ణుడిని కూడా పిలిపించాడు. ఎప్పుడన్నా సరదాగా కుంభకర్ణుడిని నిద్రలేపే ఘట్టం పిల్లలకి వినిపించండి, బాగుంటుంది. అందుకు ఇక్కడ నేను చెప్పాలంటే సమయం పడుతుంది. ఆయన్ని లేపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 1000 ఏనుగుల చేత గుండెల మీద తొక్కిస్తారు. పెద్ద పెద్ద కాగడాలు తయారు చేసి వాటిని వెలిగించి ముక్కుల్లో పెడతారు. అంటే ముక్కు దగ్గర ఒక దారపు పోగు కలిస్తేనే మనకి మెలకు వస్తుంది. అట్లాంటిది కాల్చిన కాగడాలు 2 ముక్కుల్లోనూ పెట్టిన ఆయనకి మెలకు రాలేదు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చాలా ఉన్నాయి, అవన్నీ బాగుంటాయి. అయ్యాక చివరికి ఇది లాభం లేదని వాళ్ళు ఆలోచించి చేసింది ఏమిటంటే, మంచి పిండి వంటలు వండి అక్కడికి తీసుకెళ్లి వాసన చూపించారు అని లేచాడు ఆయన. ముక్కుల్లో వెలుగుతున్న కాగడాలు పెడితే లేవని వాడు పిండి వంటల వాసనకి చటుక్కుని లేచాడు. ఎందుకు లేపారు, ఏమైంది అంటే అన్నగారు పిలిచారన్నాడు. ఈ సభలకు ఆయన కూడా వచ్చాడు. వచ్చాక కుంభకర్ణుడు చెప్పిన మాటలు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. అసలు ఈ మాట ఎవరు ఎప్పుడు అనలా. మనం ఏమనుకుంటామంటే కుంభకర్ణుడు అంటే తిని పడుకుంటాడు, బుర్ర లేదు అని. ఎవరైనా తెలివి తక్కువగా ఉన్న వాళ్ళని ఏమంటామంటే తింటావు పడుకుంటావు, నీకు బుర్ర లేదని. కానీ కుంభకర్ణుడు తింటాడు పడుకుంటాడు, సందేహం లేదు. కానీ శరీరం ఎంత ఉందో బుర్ర కూడా అంతుంది అతడికి. ఇతరుని ఎందుకు చెప్తున్నానంటే చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు. నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నువ్వు సీతను ఎందుకు తెచ్చుకున్నావు? రాక్షసుల కోసం తెచ్చావా? నీ సొంత సుఖం కోసం తెచ్చుకున్నావు. నీ సొంత సుఖం కోసం తెచ్చుకున్నప్పుడు మేమెందుకు యుద్ధం చేయాలి? అయినా మమ్మల్ని అడిగి తెచ్చుకున్నావా నువ్వు? ఇది కుంభకర్ణుడు అడిగిన ప్రశ్న. రాక్షసుల్లో ఇంతమందిలో ఎవ్వరూ రావణుణ్ణి ఈ మాట అడగలేదండి. మమ్మల్ని అడిగి తెచ్చుకున్నావా? ఇప్పుడు ఆవిడ వల్ల కష్టం వస్తే మేమంతా నీకు సహాయం చేయడానికి. ఎందుకు వచ్చింది? ఇచ్చేసేయి. సీతని ఇచ్చేస్తే ఈ కష్టం ఉండదు కదా, ఆ పని చెయ్యకుండా ఈ యుద్ధాలు ఏమిటి అని చెప్పాడు. కానీ అన్నగారి మీద భక్తి కదా, అన్నగారి మీద భక్తితో ఏమనలేక సరేనని, సరే నువ్వు చెప్తే చెప్పావు, నీతో పాటు మేము కూడా నశిస్తాం, చేయగలిగింది ఏముంది, సిద్ధపడమన్నాడు. కుంభకర్ణుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న ఎట్లా వేస్తారంటే, నిజంగా ఈ ప్రశ్న మనకు కూడా కుంభకర్ణుడి గురించి చదివితే వస్తుంది. కానీ లేకపోతే తన సొంత సుఖం కోసం ఒక స్త్రీని తీసుకొచ్చి రాక్షస జాతినంతా దాని కోసం పణం పెట్టడం అన్నది ఒకడు చెయ్యదగిన పనా అని ఆలోచిస్తే కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా. ఎంత స్పష్టంగా తెలుస్తోందో చూడండి. కనుక ఈయన కూడా పర్వాలేదు, నేను జాలే వాళ్ళందరినీ చంపడానికి అన్నాడు. ఇట్లా వీళ్ళందరినీ ఇలా అంటే ఒకడంటాడు మహాపార్శుడు అని అక్కడున్నాడు. వీడు కరుడుగట్టిన రాక్షసత్వం. వాడంటాడు ఏ యుద్ధం ఏమిటి, ఇదేమిటి, ఒక్కసారి నువ్వు బలవంతంగా సీతాదేవిని అనుభవిస్తే ఆవిడకి కుక్క ముట్టిన కుండ అయిపోతుంది, ఇంకా తిరిగి వెళ్ళే పని లేదు, రాముడు రావడం సీత వెళ్ళడం ఉండదు, నీ దగ్గర సుఖపడిందంటే ఒక్కసారి మళ్ళీ ఇతరుల గురించి ఇతర పురుషుల గురించి ఆలోచించదు, ఆ పని చేసేయచ్చు కదా, ఎందుకు వచ్చింది అంటాడు. ఎందుకు నేను దీని గురించి చెప్తున్నానంటే, రావణుడు ఎంత మంచివాడో, సీతాదేవి తీసుకెళ్ళాక కూడా ఆవిడ అనుమతి లేనిదే ఒంటి మీద చెయ్యి వేయలేదు, మహానుభావుడు అని
చాలామంది వాట్సాప్లో విపరీతంగా దీని మీద పంపిస్తారు. రావణుడి యొక్క ఘనతని చెప్పేటటువంటి రాక్షస జాతి. కుంభకర్ణుడిలాగా కూడా కాదు, వీళ్ళంతా మహాపార్షుడి జాతి వాళ్ళు. కుంభకర్ణుడన్నా సరిగ్గా మాట్లాడాడు. అప్పుడు రావణుడు చెప్తాడు తనకు అవకాశం లేదని.